పౌలు తిమోతికి తన 2వ పత్రికలో అంచె దినములను గురించి జ్ఞాపకం చేస్తూ, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని జ్ఞాపకం చేస్తూ 8వ వచనములోనికి వెళ్ళేసరికి, 2వ తిమోతి 3వ అధ్యాయం 8వ వచనంలోనికి వచ్చేసరికి కొందరు మనుషులను ఆయన జ్ఞాపకం చేశాడు. ఎటువంటి మనుషులు బయలుదేరుతారు అనంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండినప్పుడు వారిని విడిపించడానికి మోషే వెళ్ళగా, మోషే దేవుని నామములో కొన్ని అద్భుతములు చేస్తూ ఉండగా, మోషేను ఎదిరించడానికి మంత్ర తంత్రముల చేత సూచనలు చేసినటువంటి ఎంబ్రే అనువారిలాగా నేటి ఆధునిక సమాజములో కూడా అటువంటి వారు వస్తారు, మీరు జాగ్రత్త అని అంటున్నాడు. అందుకే ప్రియులారా, నేటి దినాలలో సూచనలు సూచక క్రియలు కాదు, కానీ దేవుని వాక్యము ద్వారానే మనము రక్షింపబడాలి. దేవుని వాక్యము ద్వారానే దేవుని సన్నిధిలో ఉండాలి. సూచనలు సూచక్రియలు కాదు. మనిషిని జీవితంలోనికి, మనిషిని శరీరం మీదకి అద్భుతాలు వస్తాయి, వెళతాయి, రోగం వస్తుంది, పోతుంది, కానీ దేవుని వాక్యము ఎప్పుడు స్థిరముగా ఉంటుంది. అందుకే అంచె దినాలలో మీరు మనుషులను బట్టి జాగ్రత్తగా ఉండాలని పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు మనలను అలాగుననే హెచ్చరికల చేత నిలవబెట్టును గాక.